ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గత నెలలో మొయినాబాద్ పరిధిలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందాలు క్యాసినో నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లిని సైతం నిందితుడిగా చేర్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కొద్దిసేపు క్రితమే మొయినాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. తన ఫామ్ హౌస్ లో గతంలోనే అటు రాజేంద్ర పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో దాదాపు అక్కడ ఉన్నటువంటి కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు రైడ్ చేశారు. ఈ రైడ్స్ లో కోళ్లను దాదాపు 80 కోళ్లకు పైగా కోళ్లని, మరోవైపు 64 మందిని, కొన్ని క్యాసినో సంబంధించిన కాయిన్స్ కూడా సీజ్ చేయడం, దీంతో పాటు 30 లక్షల నగదును కూడా అటు పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఈ మొత్తం కూడా నిర్వహిస్తున్నటువంటి కేసులో అటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి గతంలోనే అటు పోలీసులు మొయినాబాద్ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. దీంతో పాటు అతని మేనల్లుడు కూడా పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. అయితే తనకు ఈ యొక్క ఫామ్ హౌస్ కు ఎలాంటి సంబంధం లేదు, గతంలోనే ఈ ఫామ్ హౌస్ ని తన మేనల్లుడికి లీజ్ కి ఇచ్చాను, అయితే అతను అక్కడ ఏ విధంగా ఈ యొక్క కోడి పందాలు నిర్వహిస్తున్నా తనకు అసలు తెలియదంటూ కూడా గతంలోనే శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇందులో ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం ఉందని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. అతని అన్ని తెలిసే కోడి పందాలు నిర్వహిస్తున్నారు, క్యాసినో నిర్వహిస్తున్నారు కూడా పోలీసులు అతనికి 41 CRPC నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు మొయినాబాద్ పోలీసుల ముందు విచారణకు కొద్దిసేపు క్రితమే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అతనితో సుదీర్ఘంగా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ అసలు ఎప్పుడు తీసుకున్నారు, అదేవిధంగా దాంట్లో ఎవరెవరికి లీజ్ ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారు, ఈ కోడి పందాలు తమకు తెలుస్తా తెలియదా అన్న కోణంలో పూర్తిగా అన్ని వివరాలపై కూడా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. గతంలోనే కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్స్ లో దాదాపు కొన్ని 100 కోళ్లతో పాటు కొన్ని 64 మంది వ్యక్తులని, 30 లక్షల నగదుని, అదేవిధంగా క్యాసినో కాయిన్స్ కూడా గతంలోనే పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా నిందితుడుగా చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులో అందుకున్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు నేరుగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. సుమిత్ర, అంటే నోటీసులు అందుకున్న తర్వాత విచారణకు హాజరయ్యారు. నోటీసులో ఏం పేర్కొన్నారు, ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది సునీల్? ప్రస్తుతం అయితే గతంలో కోడి పందాల కేసులో తమను విచారించాలంటూ కూడా 41 CRPC నోటీసులు గతంలో ఇవ్వడం జరిగింది. ఇందులో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి BNS యాక్ట్ 35+1 ప్రకారం అతనికి నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మొయినాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మనం గతంలో చూసాం, మొయినాబాద్ ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘంగా విచారిస్తారు. ఆ ఫామ్ హౌస్ ఎప్పుడు తీసుకున్నారు, ఎవరెవరికి లీజ్ ఇచ్చారు, ఎవరెవరు గత సంవత్సరం నుంచి కూడా అక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసింది. కాబట్టి ఆ కోడి పందాలు నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఆ లీజ్ కి ఎవరికి ఇచ్చారు, ఎవరు నిర్వహిస్తున్నారు, అందులో ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా అటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని సుదీర్ఘంగా పోలీసులు ప్రశ్నించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా ఈ రోజు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అతను ఇచ్చినటువంటి ప్రశ్నలకు సాటిస్ఫై కాకపోతే ఖచ్చితంగా పోలీసులు మరొకసారి నోటీసులు ఇచ్చి అతన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.